షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. సార్ నమస్తే. ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి? అక్కడ పరిస్థితి ఏంటండి? ఏం చెప్తున్నారు మీకు అక్కడ? 30వ తేదీన సంబంధించిన ఈ ప్రమాదంలో మా తమ్ముడైనటువంటి వెంకటేష్ అనేది ఇంకా మిస్సింగ్ లిస్ట్ లోనే ఉంచారండి. ఇంకా బాడీ అనేది ఇంతవరకు ఎటువంటి ట్రేస్ అవుట్ అవ్వలేదు, ఎటువంటి ఆనవాళ్ళు కూడా లభించలేదు మాకు. మేము సోమవారం నుంచి పటాన్చెరులో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ ఉన్న మార్చురీ చుట్టూ అండ్ ఇన్సిడెంట్ జరిగిన కంపెనీ చుట్టూ తిరుగుతూ ఉన్నామండి. ఇప్పుడు వరకు మాకు ఎటువంటి ఆచూకీ కూడా లభించలేదు. అంటే మిస్సింగ్ కాదు, మిస్సింగ్ అంటే మిస్సింగ్ లిస్టులో అంటే ఇంతవరకు బాడీ ఆనవాళ్ళు అనేది ఎక్కడ మాకు లభించలేదండి. డిఎన్ఏ శాంపిల్స్ కూడా కాదు మంగళవారం ఇచ్చాం, కానీ ఆ రిజల్ట్స్ శాంపిల్స్ కూడా ఏ బాడీతో మ్యాచ్ అవ్వట్లేదు. అక్కడ ఉన్న ఇంకా డెడ్ బాడీస్ ఉన్నాయండి, కానీ మిస్సింగ్ అయిన బాడీస్ దాదాపు 10 వరకు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నాం. అధికారులు కూడా ఇక్కడ కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉన్నారు. ఏపీ నుంచి ఎవరైనా రిప్రజెంట్ వచ్చారా మీ దగ్గరికి? కనీసం మాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి కాంటాక్ట్ ఎవరు కూడా కాంటాక్ట్ అవ్వలేదు. ప్లస్ ఎటువంటి స్టేట్మెంట్ కూడా రిలీజ్ కాలేదండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి. దయచేసి ఈ వార్త ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి తెలిసే ఉండిద్ది. దయచేసి ఇప్పటికైనా స్పందించి దాదాపు ఏపీ నుంచి 8 నుంచి 10 మంది వరకు ఆంధ్రప్రదేశ్ వాసులే ఉన్నారండి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది స్పందించట్లేదు. దయచేసి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి బాధితుల కుటుంబాలకి అండగా ఉండాలని కోరుకుంటున్నాను. చూస్తే ఇప్పుడు ఆ 10 మంది ఏపీ వాళ్ళు అంటారు, అందులో వెంకటేష్ తో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు, లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగు వాళ్ళు అనుకోవచ్చు. తెలుగు వాళ్ళు టోటల్ గా 14 మంది ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 8 నుంచి 10 మంది వరకు ఉన్నారు. సో ప్రస్తుతం అక్కడ హాస్పిటల్ యాజమాన్యం కానీ లేకపోతే ఆ కర్మాగారం యాజమాన్యం కానీ ఎటువంటి సమాధానం చెప్తుంది? ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేశారంటే కనీసం ఆనవాళ్ళు దొరకాలి కదా? అవునండి, డిఎన్ఏ టెస్ట్ కి ఇంకా ఆనవాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంకా నిన్న కలెక్టర్ గారు వచ్చి మాట్లాడారండి. ఈ వర్క్ అనేది కంటిన్యూస్ గా 10వ తేదీ వరకు జరుగుతూనే ఉండిద్ది. మీ యొక్క ఆనవాళ్ళు ఏమైనా దొరికితే గుర్తించి మీకు ఇస్తామని చెప్తున్నారండి. అంతేగాని ఇంతవరకు మాకు ఎటువంటి ఆనవాళ్ళు కానీ లభించలేదండి. అంటే ఇప్పుడు ఆ పేలుడు దాటికి చెల్లా చెదురుకు పడిన దాంట్లో వెంకటేష్ మృతదేహం కూడా లేకపోలేదు అన్నటువంటి పరిణామాలు అక్కడ ఉన్నాయా? అవునండి, అదే ఉందండి. దాదాపు ఇప్పుడు మనకి అన్ఐడెంటిఫై బాడీస్ అనేది పటాన్చెరు మార్చరీలో 2 బాడీస్ ఉన్నాయండి ఇప్పుడు. కానీ మనకి రావాల్సిన మిస్సింగ్ లిస్ట్ లో ఉన్న దాదాపు 10 మంది వరకు ఉన్నారండి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ఏ రిప్రజెంట్ చేయనున్నారు? అసలు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి శ్రీకాకుళం జిల్లా వెంకటేష్ కుటుంబాన్ని కనీసం ఈ రోజు వరకు యోగక్షేమం చెప్పకపోవడం విషయాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు? మేము ఆంధ్రప్రదేశ్ లో పుట్టి ఉన్నత చదువులు చదువుకొని రాష్ట్రం కన్నా రాష్ట్రం వచ్చి మేము పక్క చేత పట్టుకొని బయట రాష్ట్రాలకు వచ్చి బతుకుతుంది మమ్మల్ని చదివించిన తల్లిదండ్రులని బాగా చూసుకోవాలనే ఉద్దేశంతోనేనండి అక్కడ జాబ్స్ లాగా ఇక్కడికి వచ్చి మేము చాలా కష్టపడి చాలా ఓర్పుతో ఎన్ని కష్టాలైనా పడి అమ్మానాన్నని బాగా చూసుకోవాలి, కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఎంత దూరం వచ్చామండి. అదే ఆంధ్రప్రదేశ్ లో జాబులు ఉంటే ఎంత దూరం రావాల్సిన కూడా లేదండి. కనీసం ఇన్సిడెంట్ జరిగి దాదాపు వారం రోజులు అవుతుందండి. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి స్పందన లేదండి. చూస్తే అక్కడ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు మృతి చెందితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ అక్కడ కార్యక్రమాలు నిర్వహించి ఆ మృతదేహాలను అప్పగించేందుకు ఒక ప్రక్రియ మొదలుపెట్టింది, నిజమేనా? కరెక్ట్ అండి. మన పక్క రాష్ట్రాలైనటువంటి బీహార్, ఒరిస్సా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ఆ యొక్క రాష్ట్రాల యొక్క అధికారుల్ని ఆ యొక్క ప్రభుత్వాలు పంపించి ఇక్కడ యొక్క వాళ్ళ యొక్క యోగక్షేమం తెలుసుకుని తరచుగా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారండి. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టి మా దురదృష్టకరమని చెప్పాలండి. ఇంతవరకు మాకు ఎటువంటి కనీసం సంఘీభావం కూడా తెలపడానికి ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఏ ఒక్క అధికారి కానీ మాకు ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదండి వాళ్ళ నుంచి.
చూస్తే కనుక అలాగే లైన్లో ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఎక్కడైతే ఘటన జరిగిందో ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్నటువంటి హాస్పిటల్ మార్చిరి వద్ద బంధువులు మాత్రం వెంకటేష్ మాత్రం మిస్సింగ్ లిస్ట్లో ఉన్నారు. ఆ మిస్సింగ్ లిస్ట్లో ఇప్పటికే 10 మృతదేహాలు ఇంకా ఐడెంటిఫై కావాల్సి ఉంది. కానీ మార్చిల్లో కేవలం 2 మృతదేహాలే ఉండడం, అది ఇందులో వెంకటేష్ మృతదేహం ఉందో లేదని ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ ఆ ఘటనలో జరిగినటువంటి ఎవరైతే మృతి చెందారో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన యంత్రాంగం మాత్రం అక్కడ చేరుకొని ఆ మృతదేహాలను ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పే ప్రక్రియ మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ నుండి సుమారు 10 మంది వరకు దుర్మరణం అయ్యి ఉంటారన్నటువంటి నిర్ధారణకు వచ్చిన ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అక్కడ జరిగినటువంటి ఘటనపై ఆరా తీయకపోగా ఆ కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు కూడా కనీసం చర్యలు చేపట్టకపోవడం అందరినీ బాధిస్తుంది. ప్రస్తుతం వెంకటేష్ బంధువులు తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ఆ కంపెనీ సమీపంలో ఉన్నటువంటి మార్చిరి దగ్గర ఉన్నారో ఇప్పటికైనా ఆ పార్థివ శరీరం తెచ్చుకునేందుకు వారు పెడుతున్నటువంటి ఆ 1000 ప్రయాసాలకైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి వెంటనే దీనికి సంబంధించినటువంటి ఆ పార్థివ శరీరం ఇప్పించేందుకు మాత్రం చర్యలు చేపడతారని చెప్పి ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.